హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 42కి అయితే వచ్చేసాము. 42 డేలో ఏం తిన్నాము, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే వెయిట్ ఎంత ఉన్నాను, అసలు రెడ్యూస్ అయ్యానా లేదా అది మాత్రం చెప్తున్నాను. ఆల్రెడీ నిన్నటికి 1 వీక్ కంప్లీట్ అయిపోయింది కదా. 1 వీక్లో 1.5 kg అయితే రెడ్యూస్ అయ్యాను. ఆ తర్వాత 3 days డైట్ మానేసాను అనమాట. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది. 3 days ఫీవర్, హెడేక్. సో దానివల్ల డైట్ చేయడానికి వీలుంది, కాకపోతే లేచి నించొని కుక్ చేసి వీడియో షూట్ చేయలేక ఆపేసాను. 3 days ఎగిరిపోయింది. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం 16 గంటలు ఉపవాసం ఉండాలి, 8 గంటల లోపు తినేయాలి కదండి. ఎవరైతే బాగా వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళైతే మీరు రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే వెయిట్ మాత్రం బాగా స్ట్రిక్ట్గా చేయండి ఈ డైట్ని. లేదు నార్మల్గా ఒక 4-5 kgs తగ్గుదాము అనుకున్న వాళ్ళు జస్ట్ వీక్లీ వన్స్ మీరు చీట్ డే చేయొచ్చు. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, అందరినీ చెయ్యమని కాదు. కోర్స్ క్రేవింగ్స్ అందరికీ ఉంటాయి, నాకైతే డైలీ ఉంటాయి. రోజు స్వీట్ తినాలనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం, నేను మీకు ప్రూఫ్ చూపించాలి కదా వెయిట్ రెడ్యూస్ అయినట్లు. సో దానికోసమని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. అండ్ స్వీట్ తినకపోవడమే మంచిది. వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, అప్పుడు మాత్రమే రెడ్యూస్ అవుతాం. అది ఏ డైట్ అయినా, కస్టమైజ్డ్ డైట్ అయినా, ఫ్రీ డైట్ అయినా, ఏ డైట్ అయినా సరే మనం ఫాలో అవుతున్న దాన్ని బట్టి, మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నిన్న వెయిట్ చూసుకున్నట్లయితే 55.85 kgs అయితే ఉన్నాం కదా. ఇంకా ఈరోజు వెయిట్ నేను చెక్ చేసుకోలేదు, ఎందుకంటే 3 days ఆపేసాను కదా. మళ్ళీ 2 days తర్వాత నేను మీకు అప్లోడ్ చేయగలను. మన ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డీటాక్సిఫై డ్రింక్ కదా. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ కోసం ఒక గ్లాసులో 1/2 teaspoon జీరా పౌడర్ తీసుకోండి. లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర పౌడరే వాడుతున్నాను. మీకు కూడా రెసిపీ కావాలి అంటే నా వీడియోస్లో ఉంటుంది, చెక్ చేసేయండి. దాంట్లో కొంచెం 1/2 lemon స్క్వీజ్ చేసుకొని మరిగించిన వాటర్ని గ్లాస్ నిండా ఫిల్ చేసుకోవాలి. ఇదేనండి మన డీటాక్సిఫై డ్రింక్. ఈరోజు జీరా లెమన్ వాటర్ అనమాట. డైట్లో ఉన్న వాళ్ళే కాదు, రెగ్యులర్గా నార్మల్ పీపుల్స్ అయినా సరే ఈ వాటర్ తీసుకోవచ్చు. ఎంటీ స్టమక్తో జీరా వాటర్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటి రెడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మెటబాలిజం బూస్ట్ అవుతుంది. ఇంకా ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకా లెమన్ తీసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు, లెమన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మనకి కోల్డ్ ఉన్నా, ఫ్లూ ఉన్నా, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమున్నా వాటి నుంచి ఉపశమనం పొందడానికి మనకి లెమన్ హెల్ప్ అవుతుంది. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంది అనమాట లెమన్. సో డీటాక్సిఫై డ్రింక్ కంప్లీట్ అయిపోయిన 1/2 hour కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి 11కి ఇలా 10:30 to 11కి ఇలా మనం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి రాగి పోరేజ్ టైప్ ఇచ్చారు. అంటే మరీ రాగి జావా అంత కాకుండా కొంచెం సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ అనమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 glass వాటర్ అయితే వేసుకోవాలి. దాంట్లో ఒక చిన్న బౌల్లో 2 teaspoons రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి లిక్విడ్ లాగా ఫామ్ చేసి మరిగించిన వాటర్లో వేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి కాస్త దగ్గర పడుతుంది. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నామంటే కనుక సెమీ సాలిడ్ టైప్ అనేది కుక్ అవుతుంది అనమాట. ఇది ఇంకా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి, ఇక్కడ చూపిస్తున్న బౌల్స్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఒక 100 to 150 grams మెజర్ చేసుకునే వాళ్ళకైతే, లేదు అంటే ఒక చిన్న కప్పు. దీంట్లోకి మీరు మిల్క్ యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటి మిల్క్ యాడ్ చేసుకోలేదు, వాటర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 బాదంని క్రష్ చేసుకొని వేసుకోండి, దంచుకొని. దీని తర్వాత మేము ఇలా తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం 1/2 teaspoon హనీ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. లేదు అక్క మేము ఫాస్ట్గా వెయిట్ రెడ్యూస్ అవుతాము అనుకున్న వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు. నేను లైట్గా హనీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్. సేమ్ ఇదే మనం బ్రేక్ఫాస్ట్ కింద మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చేసేయచ్చు. నేను ఇక్కడ మా హస్బెండ్కి కూడా చేస్తాను సేమ్ ఇలానే. అండ్ మా పాప కూడా చాలా ఈజీగా తింది. మీ పిల్లలకు అలవాటు చేయండి. అలవాటు చేస్తే ఇలాంటి ఫుడ్ అనేది బయట బిస్కెట్స్, చాక్లెట్స్ అడగడం మానేస్తారు. ఇది కూడా టేస్టీగానే ఉంది, చాలా సూపర్గా ఉంది.
వాళ్ళకి ఎక్స్ట్రా కొంచెం నట్స్ వేసి ఇచ్చాను అనమాట. ఇదే బ్రేక్ఫాస్ట్ కాదు, ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కొన్ని ఇలాంటివి చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేసామంటే ఈజీగా తింటారు. ఇక్కడ నా చిట్టి తల్లి కూడా హ్యాపీగా తింటుంది, అడిగి మరీ తినేస్తుంది. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, సో ఇవి బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. చిల్డ్రన్స్కి హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో కిడ్స్కి డెఫినెట్గా ఇవ్వండి. హాయ్ డాడీ. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి మనం మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవాలి. ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి మిడ్ మార్నింగ్ స్నాక్. ఏం తీసుకోవాలి అంటే టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, మీ ఆప్షనల్ ప్రకారం. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఏదైనా తీసుకోండి. దాంతో పాటుగా ఏదైనా సీజనల్ ఫ్రూట్, బొప్పాయి కానీ 100 గ్రామ్స్ బొప్పాయి, వాటర్ మెలన్, లేదు అంటే ఒక చిన్న జామకాయ, చిన్న యాపిల్, కొంచెం పోమోగ్రానైట్, 100 గ్రామ్స్ పోమోగ్రానైట్, ఇలా ఏమైనా తీసుకోవచ్చు మీ ఆప్షనల్ ప్రకారం. అది కూడా చెప్పాను కదా, ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి, లేదు అంటే అస్సలు వద్దు. సో బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్లోకి ఈరోజు మనకి చికెన్ కర్రీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను. వీటిని కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 పచ్చిమిర్చి, అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ను వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి బాగా కుక్ అవనివ్వాలి. సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యి చూసారా కాస్త కుక్ అయింది కదా. ఈ స్టేజ్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ అయితే వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమోటాలు పేస్ట్గా చేసి తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఆనియన్స్ లాగే టమోటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవి కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే వేసుకున్నాను. మీకు కావాలంటే వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వేసి మొత్తం అన్నింటినీ మిక్స్ చేసి మూత పెట్టి కుక్ అవనివ్వాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మరీ థిక్గా ఉండకూడదు మన కర్రీ, ఇలా గ్రేవీగా మాత్రమే ఉండాలి. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా అండ్ ఉంటే కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీంతో పాటు మనకి రైతా ఇచ్చారు. రైతాలోకి తురిమిన క్యారెట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఉంటే కనుక కుకుంబర్ తురుము కూడా యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసి చాట్ మసాలా కావాలంటే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. వేసి మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇదే మనకి రైతా అనమాట. చిన్న కప్పుతో తీసుకోవాలి రైతాని. ఇక్కడ నేను రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చెప్పలేదు, కానీ కుక్ చేసుకున్నాను కదా. బ్రౌన్ రైస్, కినోవా, రెడ్ రైస్ ఏదైనా మీరు తీసుకోండి. బ్లాక్ రైస్, నేను ఇక్కడ వైట్ రైస్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ వైట్ రైస్ అండ్ కుక్ చేసి పెట్టుకున్న 100 గ్రామ్స్ చికెన్ కర్రీ అండ్ ఒక చిన్న కప్పుతో వెజిటేబుల్ రైతా. ఇదండి ఈరోజు మన లంచ్. ఇంక ఇందులోకి కుకుంబర్ సాలడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వెజ్జెస్ అన్నీ పెరుగులో యాడ్ చేసుకున్నాం కదా, రైతాలో చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ ఎలాగూ లేదు కాబట్టి కొంచెం చికెన్తో రైస్ తిని రిమైనింగ్ రైతాతో తీసుకోవచ్చు. లేదు మాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే క్యారెట్ సలాడ్ తీసుకోండి. దాంతోపాటు ఎప్పుడు కలిపి పెట్టుకున్నట్లే బటర్ మిల్క్ తీసుకోండి 1 గ్లాసు. అలా కంటిన్యూ చేసేయండి. డైలీ ఇలానే తీసుకున్నా పర్వాలేదు, అంటే ప్రోటీన్ ఫస్ట్ తీసుకోండి. 2 o'clock ఇలా లంచ్ కంప్లీట్ అయిపోయింది. 1 hour కానీ 2 hours కానీ గ్యాప్ ఇచ్చి 4 o'clock ఇలాగే ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోవాలి. ఈరోజు మన ఈవినింగ్ స్నాక్ వచ్చి టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటుగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, అది మీ చాయిస్ ప్రకారం మీరు ఏదైనా తీసుకోండి. కాకపోతే అందులో తేనె కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేసుకోకూడదు. అయితే ఆకలి అనిపిస్తే మాత్రం దీంతో పాటుగా వాటర్ మెలన్ కానీ, లేదు అంటే పపాయ కానీ, యాపిల్ కానీ ఏదైనా మీ ఆప్షనల్ ప్రకారమే తీసుకోండి. మీకు సీజనల్ ఫ్రూట్ ఉంటే సీజనల్ ఫ్రూట్ తీసుకోండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ పపాయ తీసుకున్నాను. వరకు ఆకలి వేస్తుంది కదా, ఎందుకంటే టైం పాడు లేకుండా ఎలా పడితే అలా తినేవాళ్ళం మనం. ఇప్పుడు సడన్గా డైట్ అంటే కొంచెం కష్టమే. డిన్నర్ 6 లోపు కంప్లీట్ చేసేయాలి కదా. ఈరోజు మనకి ఓట్స్ ఉప్మా అయితే ఇచ్చారు. దీనికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి
హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ. అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ అన్నింటిని యాడ్ చేసుకొని, నేను ఇక్కడ స్వీట్ కార్న్, క్యారెట్, పీస్ అండ్ క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఏ వెజ్జెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే పొటాటో ఒక్కటి స్కిప్ చేయండి. ఈలోగా ఫ్రై అవుతున్నాయి. మీరు 3 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకోండి. ఓట్స్ తీసుకొని కాస్త వాటర్ వేసి ఒక 5 నిమిషాలు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈలోగా మనకి అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇవన్నీ ఆనియన్స్లో యాడ్ చేసి బాగా ఒక 50% కుక్ అయ్యేటట్లు మూత పెట్టి ఒక 50% కుక్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మీకు కావాల్సినంత పసుపు అండ్ పావు టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఆప్షనల్, అది మీరు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. మొత్తం అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసి సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవనిస్తే మనకి ఓట్స్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా ఎందుకు చేశానంటే పాపకు కూడా నేను ఇదే పెడతాను. సింగిల్గా చేసుకునే వాళ్ళైతే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని చేసుకోండి. వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకొని తీసుకున్న తర్వాత ఉప్మా రెడీ అయిపోయింది కదా, ఒక 150 గ్రామ్స్ ఉప్మా తీసుకోవాలి. దాంతోపాటుగా కీరా అండ్ క్యారెట్ సాలడ్, ఒక గ్లాస్ మజ్జిగ. ఇదండి ఈరోజు మన నైట్ డిన్నర్. ఓట్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ తక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీస్ రావు, చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి అన్నమాట. సో ఓట్స్ ఉప్మా బెస్ట్ డిన్నర్ కింద ప్రిఫర్ చేయొచ్చు మనం. ఫస్ట్ మనం ఏం తినాలో మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఫస్ట్ సలాడ్ తినాలి, ఆ తర్వాత రిమైనింగ్ అన్నీ తినాలి కదా. ఫస్ట్ కీరా అండ్ క్యారెట్ సలాడ్ తినేసి రిమైనింగ్ ఉప్మా, తర్వాత బటర్ మిల్క్. ఇదండి నైట్ డిన్నర్. డే 42 కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఆఫ్టర్ 6 మనకి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock వరకు ఏం తీసుకోకూడదు. ఆకలి అనిపిస్తే మాత్రమే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తీసుకోండి. లేదు అంటే వాటర్తో సరిపెట్టుకుంటాము అన్నా పర్లేదు, వాటర్ ఒకటి తాగొచ్చు. ఇదండి, ఈ టైంలో మాత్రమే మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అవుతాము. 6 తర్వాత ఏమి తినకుండా ఉంటేనే. దాన్నే 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. సో ఎవరైతే ఇంకా డైట్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసేయండి. ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.